ఏనా డల్గా కూర్చున్నారు? ఈ రోజు రాఖీ పండుగ కదా, రాఖీ కట్టించుకోవాలా? డల్గా కూర్చున్నారు. రాఖీ పండుగ అయితే రాఖీ కట్టించుకోవాలా? ఒక చెల్లు ఒక అక్క చనిపోతే ఈ రోజు పండుగ ఎట్లా అవుతుందన్న? రక్షాబంధన్. కానీ ఆడబిడ్డ జీవితానికి రక్షణ లేని ఈ రక్షాబంధన్ ఎలా అవుతుందన్న? అంటే ఏం పరిష్కారం చూపలేమన్నా మనము? ఎందుకు చెప్పలేము తమ్ముడు? సాయంత్రం క్యాండిల్ అంటిస్తాం, రాస్తారోకో చేస్తాం, ధర్నా చేస్తాం, ఫోటో ఎత్తుకొని తిరుగుతాం. క్యాండిల్ అంటే చిన్న మాత్రం నా ఆత్మకు శాంతి ఇస్తుంది అంటావా అన్న? ఆడబిడ్డ ఆడ జరిగినా ఏడు జరిగినా నీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్రం అనేసి మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు. కానీ ఇలాంటి నా కొడుకుల వల్ల స్వాతంత్రం ఏడొచ్చేది ఉంది, ఆడబిడ్డలు ఒంటరిగా ఏడ తిరిగేకుంది. ఇలాంటి నా కొడుకుని ఏమన్నాలో తెలియట్లేదు. దయచేసి మార్పు రావాల్సింది ప్రభుత్వంలోనూ సిస్టంలోనే కాదు, యువతలో. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి మన తోడగుట్టు. ఇది మన భారతదేశం. మనం స్కూల్లో ప్రమాణం చేస్తాం, భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని. ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి మనం. ఇంకోసారి ఈ కలకత్తాలో రిపీట్ అయినట్లు భారతదేశంలో రాకుండా ఉన్నప్పుడే మనకి నిజమైన రాఖీ, నిజమైన స్వతంత్రం. జై హింద్.